వెల్కమ్ టు దిస్ ఛానల్. ఇంట్లో కొన్ని చేయకూడని పనులు చేయడం వల్ల ఇంట్లో దరిద్రాన్ని తెచ్చిపెట్టుకునే పనులు కొన్ని ఉంటాయి. అవి చేయకూడని పనులు ఏంటి అనేది క్లుప్తంగా ఆ వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. మీకోసం, మన కోసం, నా కోసం, మనందరి కోసం ఈ వీడియో. శుక్రవారం టైంలో శుక్రవారం చేయకూడని పని ఏంటి అంటే శుక్రవారం పొయ్యి శుభ్రం చేయకూడదు. మనం లక్ష్మీదేవి ఇంటికి నడిచొస్తుంది అన్నట్టు చాలామంది శుక్రవారం తెగ శుభ్రం చేసేస్తూ ఉంటారు పొయ్యిని, ఇల్లుని. కానీ ఇల్లును శుభ్రం చేసుకోవాలి బండల వరకు. బండలు క్లీనింగ్‌గా పెట్టుకొని పూజా గది వరకు. కానీ పొయ్యిని శుభ్రం చేయకూడదు శుక్రవారం. అలానే శనివారం పచ్చగా ఆకుకూరలు తినకూడదు. ఇది ఎందుకు ఏంటి అని తెలియదు గానీ పెద్దల కాలం పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం. శనివారము పచ్చగా ఇంట్లో ఆకుకూరలు ఇంట్లో వండుకోకూడదు. ఇది ఇంకొకటి ఎక్కువగా ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి ఏ వారం పడితే ఆ వారం వండుకోకుండా శనివారాన్ని స్కిప్ చేసుకోండి. ఇంకా మంగళవారం, శుక్రవారం చాలా వరకు తెలియకపోవచ్చు, తెలుసుకోండి. మంగళవారం, శుక్రవారం మగవారు కటింగ్ చేయించుకోకూడదు. అశుభం అయితేనే మంగళవారం లేదా శుక్రవారం హెయిర్ కటింగ్ అనేది చేయించుకుంటారు. కాబట్టి ఎవరు కూడా మంగళవారం, శుక్రవారం జుట్టు కత్తిరించకూడదు మగవారు. ఇంకా మంగళవారం ఇంట్లో బూజు తుడవకూడదు. మంగళవారం అనేది ఇల్లు శుభ్రం చేయకూడదు. అలానే ఇంట్లో బూజు తుడవకూడదు. అలా తుడవడం వల్ల ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెట్టుకున్నట్టు అవుతుంది. ఇంట్లో కొన్ని కొన్ని చిన్న చిన్న మనం చేసే పనులు బట్టే మన ఇంట్లో సమస్యలు మొదలవుతూ ఉంటాయి. ఆ సమస్యలనే ఇంట్లో దరిద్రం వచ్చి పడింది అని బాధపడుతూ ఉంటాం. అలాంటి సమస్యల నుంచి మనం తప్పుకోవాలి అంటే చేయకూడని పనులు: మంగళవారం బూజు తుడవకూడదు, శుక్రవారం పొయ్యి శుభ్రం చేయకూడదు, శనివారం పచ్చగా ఆకుకూరలు వండుకోకూడదు. జుట్టు మంగళవారం, శుక్రవారం మగవారు హెయిర్ కట్ చేయకూడదు. ఇంకా ప్రతిరోజు ఇంట్లో ఎక్కువగా చికాకులు అంటే గొడవలు పడకూడదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా గొడవ వచ్చినప్పుడు ఒకళ్ళు తగ్గితే సరిపోతుంది. లేదంటే మాటకు మాట పెంచుకోవడం కంటే ఒక మాట అని దాన్ని పరిష్కారం చేసుకోవడం బెటర్. ఎంత పెద్ద పామునైనా ఒక చిన్న కర్రతో కొడితే పాము చనిపోతుంది అంటారు. అలానే ఎంత పెద్ద సమస్య అయినా కూర్చొని మాట్లాడుకుంటే సమస్య అనేది సాల్వ్ అవుతుంది. అది ఎవరికైనా సరే. కాబట్టి ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని గొడవ పెంచుకోకుండా దాన్ని ఎలా పరిష్కారం చేసుకోవాలి ఆ సమస్యని అనేది ఆలోచించుకుంటే ఇంటికి లక్ష్మీదేవి కలిసొస్తుంది. ఇంట్లో గొడవలు పడకుండా ఉంటే ఇంటికి లక్ష్మీదేవి కలిసి రావడం జరుగుతుంది. సాయంత్రం సమయంలో అంటే 5 నుంచి 5:30, 4 గంటల లోపు ఎక్కువగా నిద్రపోకూడదు. ఉదయం చాలా లేట్‌గా లేయడం జరుగుతుంది. అలా ఎక్కువసేపు నిద్రపోకూడదు. సాయంత్రం టైము ఎక్కువగా నిద్రపోకూడదు. అలానే ప్రతిరోజు పొద్దున్నే లేచి కాస్త ఏందంటే చాలామంది చేసే పని సాయంత్రం పొద్దు ఊకేటప్పుడు అంటే సాయంకాలం ఎక్కువ మంది నిద్రపోవడం లేదా సాయంకాలం ఇంట్లో అన్నం తినడం జరుగుతుంది. అలా తినకూడదు. అలా చేయడం వల్ల ఇంటికి సమస్యలు రావడం జరుగుతుందనమాట. ఎప్పుడైనా సరే ఏదైనా తినాలి అనుకుంటే సాయంత్రం 6 తర్వాత తినండి. 5:30 నుంచి 7 వరకు తినకూడదు. నిద్ర కూడా పోకూడదు. ఇంకా మంచిగా ఒక పని ఏదైనా చేయాలి అంటే ఎప్పుడు పడితే అప్పుడు స్నానాలు చేస్తూ వెళ్తూ ఉంటారు. అలా చేసేటప్పుడు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు నుండి 2 గంటల వరకు స్నానం కూడా చేయకూడదు. అలానే మంచం మీద కూర్చొని లేదా కుర్చీలో కూర్చొని ఎక్కువగా కాళ్ళు ఊపుతూ ఉంటారు. అలా ఊపడం వల్ల కూడా ఆ ఇంటికి అరిష్టం. అది పిల్లలైనా, పెద్దోళ్ళైనా, ముసలి వాళ్ళైనా సరే మంచం మీద లేదా కుర్చీ మీద కూర్చొని కాళ్ళు ఊపకూడదు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు స్నానం చేయకూడదు.
ఇవి ఎక్కువగా పాటించవలసిన విషయాలు. ప్రతిరోజు ఉదయాన్నే పొద్దున ఉదయం తెల్లవారేలోపు కసు ఊడ్చుకోవాలి. అలానే సాయంత్రం 5:30 నుంచి 6 గంటల లోపే చిమ్ముకోవాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఇల్లుని క్లీన్ చేయాలి అని చెప్పేసి ఊడవకూడదు అనమాట. అలా చేయడం వల్ల కూడా ఇంటికి అరిష్టం జరుగుతుంది. ఇంకా సుమంగళి స్త్రీ మాంగళ్యాన్ని ధరించకపోవడం లేదా మాంగళ్యాన్ని ఎప్పుడు పడితే అప్పుడు తీయకూడదు. మరియు ఇంకోటి ఏంటంటే, మాంగళ్యం తెగిపోయిన దేవుడి గదిలో లేదా దేవుడి పటం దగ్గర కూర్చొని ఎవరితో మాట్లాడకుండా ఆ మాంగళ్యాన్ని కట్టుకోవాలి. కొంతమంది చాలా వరకు మాంగళ్యాన్ని సడన్గా ఎప్పుడు పడితే అప్పుడు తీసేస్తూ ఉంటారు. ఒకవేళ తెగిపోయినా నలుగురితో కూర్చొని మాట్లాడుకుంటా కట్టుకోవడం జరుగుతుంది తాళిబొట్టుని. అలా ఎప్పుడు పడితే అప్పుడు కూర్చొని తాళిబొట్టుని కట్టుకోకూడదు. దేవుడి గదిలో, పూజా గదిలో లేదా ఒక దేవుడి పట్టం దగ్గర కూర్చొని ఎవరు మాట్లాడకుండా, మీరు ఎవరితో మాట్లాడుకోకుండా ఆడవాళ్ళు మాంగళ్యాన్ని కట్టుకోవాలి. అలా చేయకపోవడం వల్ల కూడా ఇంటికి అనిష్టం జరగడం జరుగుతుంది. ఇంకా స్త్రీలు బొట్టు పెట్టుకునేటప్పుడు చాలామంది తేమ లేకపోతే బొట్టు కుంకుమ అనేది ఉండదు, నుదుటి మీద ఉండదు అని చెప్పేసి నాలుకతో తేమ చేసుకొని పెట్టుకుంటూ ఉంటారు. అది చాలా అనిష్టం. ఇంటికే కాకుండా ఆ స్త్రీకి కూడా అనిష్టం ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా నాలుకతో తేమ అనేది చేసుకొని బొట్టు పెట్టుకోకూడదు. నాలుకతో తేమ చేసుకొని కుంకుమ అనేది నుదుటికి పెట్టుకోకూడదు. ఇవి అనమాట మెయిన్గా దరిద్రాన్ని తెచ్చిపెట్టేవి. ఏంటంటే సింపుల్గా చదువుతా, సాయంత్రం పొద్దుగూకేటప్పుడు నిద్రపోకూడదు, అన్నం తినకూడదు. మంచం మీద కూర్చొని లేదా కుర్చీలో కూర్చొని కాళ్ళు ఊపడము లేదా మధ్యాహ్నం టైంలో మిట్ట మధ్యాహ్నము స్నానము చేయకూడదు. ఎప్పుడు పడితే అప్పుడు మాంగళ్యాన్ని తీయకూడదు. ఒకవేళ మాంగళ్యం తెగిపోయినా దేవుడి గదిలో కూర్చొని ఎవరితో మాట్లాడుకోకుండా మాంగళ్యాన్ని కట్టుకోవాలి. ఉదయం పూట ఎక్కువసేపు నిద్రపోకూడదు. ఉదయం సూర్యాస్తమి పొద్దు పొడిచేలోపు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. బూజు మంగళవారం తొడవకూడదు, శుక్రవారం పొయ్యి తొడవకూడదు, పచ్చని ఆకుకూరలు శనివారం వండుకోకూడదు. ఇవి ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెట్టే పనులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.